హాయ్ హలో అండి. ఈరోజు మేము జొన్న రొట్టెలు చేస్తూ ఉన్నాము. జొన్న రొట్టెలు చాలా ఫేమస్ అండి కర్నూలులోన. డైలీ నైట్ టైం జొన్న రొట్టె దాల్ పప్పు అలా చేసి అమ్ముతారండి. మేము ఇంట్లోనే చేసుకొని తింటాము. డైలీ కాస్త ఉప్పేసి వేడి నీళ్ళు పెట్టుకొని ఉండాలండి పక్కన. చూసారు కదా, వేడి నీళ్ళు కానీ వేసుకోవాలి. జొన్నపిండిలోన వేడి నీళ్ళు వేయడం వల్ల మనకు రొట్టె అనేది బాగా మంచిగా విరగకుండా నీట్గా వస్తుందండి. మనం ఇప్పుడు మళ్ళీ చెయ్యి పెట్టామనుకోండి, చెయ్యి కాలుతుంది కదా, కొంచెం స్పూన్తో అలా చేసేసుకొని కలిపేసుకోవాలండి. మేము చిన్నప్పుడు డైలీ రొట్టెలు తినేవాళ్ళమండి. మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వస్తాం కదా, ఇంటికి వచ్చేలోపు మా అమ్మ పొలం పనులకు పోయి వచ్చి మళ్ళీ రొట్టె చేసి పెట్టేది. నేను మా అక్క మా నాన్న ఒకే ప్లేట్లోనే తినేవాళ్ళము. అందులోన పాలు బెల్లం వేసుకొని జొన్న రొట్టెలు కానీ సద్ద రొట్టెలు కానీ తినేవాళ్ళమండి. చాలా హెల్దీ రొట్టెలు తినడం వల్ల, చాలా మంచిది. బాగా ఫైటింగ్ చేసేవాళ్ళమండి. నేను మా అక్క అందరం కలిసి కూర్చొని తిని ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళము. అప్పుడు అనిపించేది కాదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది, మా అమ్మ ఎంత కష్టపడేది. బాగా వెళ్ళి చేనులకు వెళ్ళి ఇంటికి వచ్చి పనులు చేసి మళ్ళీ మేము వచ్చేలోపు అన్నీ చేసి పెట్టేది కదా. అందుకనే చెప్తారండి, అమ్మ ప్రేమ ఎప్పుడైనా కానీ వదులుకోకూడదని. చూసారా, ఇలా జొన్న రొట్టెలు బాగా చేయాలండి. ఇలా ఎంత మనం నీట్గా చేస్తే అంత బాగా వస్తాయండి. మనం వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల విరగవు. చూసారా ఎంత బాగా వస్తాయి. మీలో ఎంతమందికి వస్తుందండి జొన్న రొట్టెలు వచ్చే వాళ్ళు కామెంట్ చేయండి. ఎంతమందికి రావో వాళ్ళు కానీ కామెంట్ చేయండి, తెలుస్తుంది. మాకి డైలీ ఇంట్లో నైట్ రొట్టెలు ఉండాలండి. ఒకరోజు జొన్న రొట్టె, ఒకరోజు సద్ద రొట్టె, చపాతీలు అలా తినడం అలవాటు అయిపోయింది మాకు. చూసారు కదా, ఇప్పుడు కొంచెం తడి చేసుకోవాలి. తడి చేసుకోవడం వల్ల పైన వైట్ ఉండదు, నీట్గా కాలుతుందండి రొట్టెలు. కానీ కాసేపు ఒక 5 minutes పెట్టేసి తిప్పేయాలండి. చూసారా, ఇలా తిప్పేసుకోవాలా. తిప్పేసి నీట్గా చేస్తే బాగుంటాయండి జొన్న రొట్టెలు. మనకి మంచిగా హెల్దీ అండి. మనం చపాతీలు అవి కొంచెం అన్నం తినేసుకోవడం వల్ల మంచిది కాదు. డైలీ నైట్ జొన్న రొట్టెలు తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. మన ఆరోగ్యానికి కానీ చాలా మంచిది. కూరగాయలు జొన్న రొట్టెలు అలా తినడమే మంచిది మనకు. మళ్ళీ బయట ఫుడ్లు అవి తినడం మంచిది కాదండి. ఎంతసేపు మనం ఇంట్లో చేసుకోవడానికే ట్రై చేయాలి. ఎంత పనన్నా ఉన్ని మన చేతితో మనం పిల్లలకి చేసి పెడితే అలాగే బాగుంటుందండి. మేము ఎలా కొట్లాడుకుంటూ ఫైట్ చేసుకుంటూ తినేవాళ్ళము, మా పిల్లలు కానీ ఇప్పుడు అలాగే స్కూల్ నుంచి వచ్చాక తింటారు. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో జొన్న రొట్టెలు. చూడండి, రౌండ్గా చాలా బాగా వచ్చాయండి జొన్న రొట్టెలు. అందులోన మా పిల్లలు బాగా తింటారండి. పిల్లలకు చాలా ఇష్టము. పాలు బెల్లము అన్నీ వేసుకొని తింటారు. మేము చిన్నప్పుడు ఎలా తినేవాళ్ళము మా పిల్లలు కూడా అలాగే తింటారండి. ఇప్పుడు అనిపిస్తుందండి, మమ్మల్ని ఎలా పెంచిందో మా అమ్మ ఎంత కష్టపడేదో, మా నాన్న మా అమ్మ. ఇప్పుడు నాకు అనిపిస్తుంది మేము అలాగే కష్టపడుతూ ఉండాలని. పిల్లలు కదా కొంచెం బాగా ఫైట్ చేస్తూ ఉంటారు. మీరు కూడా అలాగేనండి. మా అలాగే అక్క చెల్లెళ్ళు బాగా కలిసి ఒకే ప్లేట్లో తినడము, అందరూ అలాగే ఉంటారా? చూడండి ఎంత బాగా వస్తున్నాయి జొన్న రొట్టెలు. మా శ్రీవారికి కానీ చాలా ఇష్టం అండి. ఆర్మీలో ఉండేవాళ్ళు కదా, అక్కడ ఉండి తినడానికి ఉండేది కాదు జొన్న రొట్టెలు అలాంటివన్నీ ఉండవు కదా, ఓన్లీ రోటీస్ అలా ఉండేవి. ఇప్పుడు ఇంటికి వచ్చినాక బాగా తింటున్నాడండి. మా ఆయన రిటైర్డ్ అయ్యి వచ్చాక ఎంజాయ్ చేస్తూ బాగా తింటాడు జొన్న రొట్టెలు. ఆయనకు చాలా ఇష్టం అండి రొట్టెలు. మీలో ఎంతమందికి జొన్న రొట్టెలు ఇష్టమో, మీలో ఎంతమందికి జొన్న రొట్టెలు చేయడం వచ్చో వాళ్ళందరూ కంపల్సరీగా కామెంట్ చేయండి. అందులోన సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాగే కొంచెం మీ సపోర్ట్ వల్ల ఇంకా కొంచెం మేము ముందుకు వెళ్ళాలని చూస్తూ ఉన్నాము.